ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా అద్భుతకరమైన మాటలతో ప్రభు మనలందరినీ బలపరుస్తూ ఉన్నారు. ఎంతో సమాధానం, నెమ్మది మన జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ రోజు కూడా దేవుని మాటలు ధ్యానిస్తూ బలంగా ముందుకు సాగుదామా? మరి ప్రత్యేకంగా మరి మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నామండి. ధైర్యంగా ఉండండి. మీరు కూడా మరి పరిచర్య కొరకు జరుగుతున్న మినిస్ట్రీ అంతటి కొరకు ప్రార్థిస్తున్నారు కదా. ప్రాముఖ్యంగా మరి డిసెంబర్ 29వ తారీఖు తాడేపల్లిగూడెంలో స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన గుణంవరి ఫంక్షన్ హాల్లో ఉదయం 9 గంటలకు జరగనే ఉందండి. అలాగే మరి 30వ తారీఖు ఉదయం 9 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ అమలాపురంలో జరగనే ఉంది. ఈ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ద్వారా ఎంతోమంది బలపరచబడుతున్నారు. మీరు కూడా బలపరచబడతారు. రండి, ప్రార్థన చేయండి, పాల్గొనండి. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ఉదయం దేవుని మాటలతో మరి బలముగా ముందుకు సాగుదాం. ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు 84వ కీర్తనలు 11వ వచనం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడనే ఉన్నారండి. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదా. అవునండి, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయకుండా మానరు. ఆమేన్. రండి, దేవుడు న్యాయవంతుడండి. ఉదయకాల సమయంలో మనుషులు అన్యాయం చేశారనో మనుషుల్ని బట్టి మనం బాధపడుతూ ఉంటాం కదా. కొన్నిసార్లు అనిపిస్తుంది, ఇంత సరిగ్గా ఉన్నాను, ఇంత భయము భక్తి కలిగి ఉన్నాను, అన్ని విషయంలో మరి దేవుడికి ఇష్టకరంగా ఉన్నారు, కానీ ఎందుకు ఇలాంటి పరిస్థితి, ఎందుకు ఇంత అవమానం, ఎందుకు ఇంత భయంకరమైన శోధన, శ్రమ అని బాధపడుతూ ఉంటాం. చాలా వేదనకి గురైపోతూ ఉంటాం. అన్ని విషయాల్లో నేను న్యాయంగానే ఉన్నాను కదా, యథార్థంగానే ఉన్నాను కదా, నీతిగా ఉన్నాను కదా, భక్తిగా ఉన్నాను కదా, అయినా ఇలాంటి పరిస్థితి ఏంటి? భక్తిహీనులు వారి జీవితం చాలా బాగా ఉంది, వారు అన్యాయం చేస్తున్న వారు ముందుకు వెళ్తున్నారు అన్నట్లుగా మనం చాలాసార్లు బాధపడుతూ ఉంటాం. కానీ చూడండి, ఎవరికి రావాల్సిన ప్రతిఫలం వారికి వస్తుంది. చూడండి, దేవుడు మాత్రం అన్యాయస్తుడు ఎన్నటికీ కాదండి. మనుషులు మనకు అన్యాయం చేయొచ్చేమో, లేకపోతే మనల్ని చాలా భయంకరమైన పరిస్థితుల్లోనికి గురి చేయొచ్చేమో, కానీ దేవుడు గొప్ప దేవుడు అండి. వారు చేస్తున్న కీడు, వారు తలపెడుతున్న కీడు ఏదైతే ఉందో దేవుడు ఏం చేస్తారంటే, ఆయన న్యాయవంతుడు కాబట్టి ఆయన యథార్థవంతుల పక్షాన నిలబడి యుద్ధము చేసే దేవుడై ఉన్నారు. మనుషులు ఎవరైతే కీడు చేయాలనుకున్నారో ఆ కీడు ప్రభు ఏం చేస్తారంటే మనకు మేలుకరంగా మార్చివేస్తారండి. అది ప్రభు శక్తి. ఆమేన్. ఎంత పడవేయాలన్నా, ఎంత తొక్కేయాలన్నా, ఎంత నాశనం చేయాలన్నా మనుషుల తరం ఎవరిది కాదండి. ఆ కీడే మనకు మేలుకరంగా ప్రభు మార్చి మనల్ని ఉన్నతమైన స్థితిలో వారి ఎదుటనే, వారి కళ్ళ ఎదుటనే ఎవరైతే నాశనం చేయాలనుకున్నారో, ఎవరు పతనం చేయాలనుకున్నారో వారి ఎదుటనే సాక్షిగా నిలబెట్టే దేవుడు మన దేవుడు. ఉదయకాల సమయంలో ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఏ బాధలతో ఉన్నారు, ఈ పోరాటముతోనే ముందుకు మరి వెళ్ళలేకపోతున్నారా? బాధనే మిగులుతున్న గుండెల్లో? భయపడకండి, న్యాయముగానే ఉండండి, నీతిగానే ఉండండి, యథార్థముగానే ఉండండి. ఎందుకంటే యేసయ్యకి యథార్థవంతులంటే చాలా ఇష్టం అండి. ఆయన బిడ్డలముగా మనం మరి యథార్థముగా ముందుకు సాగినప్పుడే ప్రభు మన పట్ల మరి కార్యం చేయగల దేవుడై ఉన్నారు. ఏ మేలు చేయకుండా ఆయన మానే దేవుడు కాదు. ఖచ్చితంగా ఆయన నీకు మేలు చేసే దేవుడు, మంచి చేసే దేవుడు. నీ ఉంటున్న విధానాన్ని బట్టి నీకు, నీ కుటుంబానికి, మనందరికీ ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఆమేన్. అందుకని దేవుని ఆశీర్వాదాల కొరకు ముందుకు సాగుదాం. ప్రత్యేకంగా ప్రభు ఉదయకాల సమయంలో మాట్లాడుతున్న ఆయన మాటని బలముగా పట్టుకొని ముందుకు సాగుదాం. ఇంకెందుకు ఆలస్యం? మరి ప్రార్థన చేద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా అద్భుతంగా ముందుకు సాగగలుగుతున్నామయ్యా. నువ్వు యథార్థవంతుల పక్షం నిలబడే దేవుడు, న్యాయవంతుల పక్షం నిలబడే దేవుడు అయ్యా. ఇదిగోండి, మా జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు మనుషుల ద్వారా అయ్యా మేము ఎంతో మానసికంగా బాధపడుతున్నాం. అపవాది చాలా బలహీనులుగా చేయాలని, అయ్యా మమ్మల్ని పతనం చేయాలని చూస్తుండగా అయ్యా నీవు మాత్రము
మాకు న్యాయము చేసే దేవుడవై ఉన్నావు. మనుషులు ఎలాంటి పరిస్థితుల్లో దిగజారేటట్లు చేయాలని అనుకున్నా, వారు చేయాలనుకున్న కీడును మాకు మేలుకరంగా మార్చే దేవుడవు. ఈ ఉదయకాల సమయంలో నీవు ప్రభా ఇదిగోండి మా పట్ల గొప్ప కార్యాలు చేసే దేవుడవని మరొకసారి మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రం. దానియేలు గారి పక్షాన నిలబడి అయా ఎవరైతే ఆయనని పతనం చేయాలనుకున్నారో వారి ఎదుటనే ఆయన సాక్షిగా నిలబెట్టినట్లుగా మమ్మల్ని కూడా నిలబెట్టే దేవుడవు. దావీదునకు దేవుడవే కాదు కానీ మాకు కూడా దేవుడవు ప్రభా. ఉదయకాల సమయంలో మేము మాటల ద్వారా ధైర్యపరచబడుతున్నాం అయా, నెమ్మది సమాధానం పరచబడుతున్నాం. ఎవరి గుండెల్లో ఏ వేదనతో ఉన్నారో వారి వేదన కొట్టివేయండి, సమాధానపరచండి, నెమ్మది పరచండి. చేసిన ప్రతి ప్రయత్నాల్లో ఈ రోజంతట్లో మీరు తోడే ఉండండి. కృప కలుగును గాక. ప్రతి పరిస్థితుల్లో మీరు తోడే ఉండండి. అలాగే మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో ఎవరైతే బలహీనులుగా ఉన్నారో మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని కలగచేయండి. చేసిన ప్రతి పనులలో మీరు తోడే ఉండండి. అలాగే ప్రార్థిస్తున్న బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్న వారందరికీ నీ బలమైన కృపను కుమ్మరించండి. అలా ప్రభా ఇదిగోండి ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరిగించండి. గొప్పవారగుదురు కాక అని ప్రార్థన చేస్తున్నాం. అలాగనే మేము ప్రార్థన చేస్తున్నాం. ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ప్రభా నెమ్మది లేక, సమాధానం లేక, ధైర్యంతో ఉన్నారు, మీరు ధైర్యపరచండి. విధవరాలను, అనాథులను, అయా దిక్కులేని వారిని అందరూ మీరు ఆదరించండి. మీ కృప ప్రతి ఒక్కరిపైన కుమ్మరించబడును గాక. ప్రతి కష్టము, నష్టము నుంచి విడుదల పరుస్తూ ధైర్యము చేత నడిపించమని, మీరే తోడే ఉండమని యేసు నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉంటుంది గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. తాడేపల్లిగూడెం మరియు పరిసర ప్రాంత ప్రజలారా, ఈ నెల 29వ తారీఖు నాడు మరి స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన మన తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి గుండం వారి ఫంక్షన్ హాల్లో జరగబోతుంది. మరి శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు రిలీజ్ మరి 29వ తారీఖు గుండం వారి ఫంక్షన్ హాల్లో తాడేపల్లిగూడెంలో జరగబోతుంది. మర్చిపోకండి, 29వ తారీఖు జరగబోతుంది కనుక మీరు రండి, అనేకులను తోడుకొని రండి, దైవ దీవెనలు పొందండి. మరి వివరాలకు మరి ఆ ప్రేయర్ టవర్ నెంబర్స్కి కాల్ చేసి తెలుసుకోండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్. అమలాపురంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరట వందనాలు. అద్భుతమైనటువంటి ఆరాధన, శక్తివంతమైన స్తుతి ఆరాధన, మరి స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన అమలాపురంలో 30వ తారీఖు నాడు ఉదయం 9 గంటలకు జరగబోతుంది కనుక మీరు రండి, అనేకులను తోడుకుంటండి. ఎక్కడ అనుకుంటున్నారా? మన అంబేద్కర్ భవన్లో కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా అమలాపురంలో ఈ సభ జరగబోతుంది కనుక మీరు రండి, అనేకులను తోడుకుంటండి, దైవ దీవెనలు పొందండి. ప్రతి ఒక్కరికి కూడా స్వస్థత ప్రార్థన చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి కొరకు భారము కలిగి నేను ప్రార్థన చేస్తున్నాను కనుక మీరు రండి, అనేకులను తోడుకుంటండి, దైవ దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మర్చిపోకండి, డిసెంబర్ 30వ తారీఖు ఆరాధన జరగబోతుంది. గాడ్ బ్లెస్ యూ.